విఠల్ గారు బీజేపీ విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. సార్ ఏంటి సార్ మీరు మొత్తం తీసుకుంటామేనా, ఇవ్వటమే ఉండదా, అంతా మర్చిపోయినట్టున్నారు ఆంధ్రప్రదేశ్ గురించి అనేది ఓవరాల్గా ఎసెన్స్. ఇక నేనేమి యాడ్ చేయను, మీరే. నమస్కారం అండి సురేష్ గారు, మీకు పెద్దలకి అదేవిధంగా మన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభ సాయంకాలం, నమస్కారాలు. సార్ చాలా సంతోషం, పెద్దలు అనేక విషయాలు చెప్పారు. ముఖ్యంగా లక్ష్మణ్ గారు చెప్పారు, చాలా బాగా పూసగుచ్చినట్లుగా చెప్పారు. ఏంటంటే అధికారం ప్రభుత్వము వేరు, రాజకీయం వేరు. రాజకీయాల దగ్గరికి వచ్చేటప్పటికే ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నిక వరకు ఆలోచించినట్లయితే ఎన్నికలో పోటీ చేసే వ్యక్తి గెలవటమే ప్రధాన ధ్యేయంగా తన యొక్క కార్యాచరణను రూపొందించుకొని ముందుకెళ్తాడు. ఆ క్రమంలో ఆ యొక్క పోటీ చేసే వ్యక్తికి ప్రతి ఒక్క ఓటు కూడా అతి ముఖ్యమైన ఓటు కావున అందరినీ అడుగుతాడు. ఈ అడిగే క్రమంలో ప్రత్యర్థికి సంబంధించినటువంటి కూటమి పార్టీల్ని కాకుండా ఎన్డీఏలో ఉన్న పార్టీల్ని, అదేవిధంగా స్తబ్దుగా ఏ కూటమిలోనూ చేరకుండా ఉన్నటువంటి పార్టీలని అడగటం అనేది సర్వసాధారణం. ఇది కొద్దిగా మనం గనక వెనక్కి తిరిగి ఆలోచించినట్లయితే 2019లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీ విడివిడిగానే పోటీ చేసినాయి. కానీ తర్వాత వచ్చినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు ఆ రోజున పెద్దలు మీరందరూ చెప్పినట్టు పూర్తి మద్దతు మాకు వైసీపీ ద్వారా వచ్చినప్పటికీ, వైసీపీ వాళ్ళు ముందుగానే మాకు మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ మా యొక్క అభ్యర్థి తెలుగుదేశం పార్టీ, ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోనూ లేదు, యూపీఏలోనూ లేదు, కానీ తెలుగుదేశం పార్టీని కూడా ఓటు అడగటం జరిగింది. అంటే ఎలక్షను, ఓట్లు అనేది ఒక ఆ ప్రక్రియ అంతవరకే. ఈ ప్రక్రియలో భాగంగా ఆ అభ్యర్థి ప్రతి ఒక్కళ్ళని ఓటు అడగటం ఎంత సహజమో, సరే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటేస్తానని ఎందుకు ప్రకటించారు, లేకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం పక్కన పెడితే, ఇప్పుడు మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఏమైనా కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కేసులన్నీ ఈ రోజున విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ కల్పించుకోవటం కానీ లేదా జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చే విధంగా కానీ ఎక్కడా మేమేమీ ప్రవర్తించడం లేదు. రాష్ట్ర పార్టీ ఏదైతే ఉన్నదో రాష్ట్ర అధికారం తెలుగుదేశం చేతిలో, ఎన్డీఏ చేతిలో ఉన్నది. ఆ క్రమంలో వాళ్ళు చేసేటువంటి విచారణలు కానీ, అతన్ని రేపు పొద్దున అవసరమైతే జైల్లో వేసేదానికి కానీ భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుందే తప్ప ఏ ఒక్క నేరస్తుని భారతీయ జనతా పార్టీ సమర్థించదు. అందువల్ల మనం ఏమిటంటే ఇదే కాదు, మనం గతంలో కూడా ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ ఏ కూటమిలోనూ లేదు కాబట్టి వాళ్ళని ఓటు ఇద్దరూ వచ్చి అడుగుతారు. ఎవరికి వేయాలి అనేది విచక్షణ వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. సహజంగానే మీరన్నట్లుగానే అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి కనుక మద్దతు తెలిపితే ఏదో ఒక విషయంలో మనకి లబ్ధి చేకూరుతుంది తప్ప ప్రతిపక్ష పార్టీకి ఏం లబ్ధి చేకూరుతుంది? ఇప్పుడు ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు రఫీ గారు యువతి చెప్పారు ఏమని, బీఆర్ఎస్ పార్టీ యూరియా ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నదా? యూరియా ఇవ్వాల్సిన పరిస్థితి ఎవరిది? కేంద్రంలో ఉన్న అధికార పార్టీది. కాబట్టి ఎక్కడో ఒక చోట ఎంతో కొంత మన పార్టీకి కానీ మన వ్యవస్థలకు కానీ లబ్ధి చేకూరాలి అంటే అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇస్తేనే మేలు జరుగుతుందనే భావం సహజంగా జరిగేది. ఇదేమి పైనుంచి దిగొచ్చినటువంటి ఆలోచనలు ఏం కాదు, కొత్తవి కాదు. గతంలో ఒక్క నిమిషం అదే అంటే యూరియాలు కానీ లేదా ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే మద్దతు ఇస్తేనే చేస్తారా? ఇదేం పద్ధతి? రెండోది కాదు ఒక్క నిమిషం మీరు ఆగండి. నేనేమంటున్నాను అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని చెప్పాను తప్ప
మీరు ఓటేస్తేనే మేము మీకు చేస్తాం. వాస్తవంగా బీఆర్ఎస్ అడిగితేనో బీఆర్ఎస్ కో ఇవ్వము. బీఆర్ఎస్ గాలి ఇచ్చేది యూరియా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకి. కానీ బీఆర్ఎస్ ఎందుకన్నది అన్నమాట అంటే ఏదో ఒక వంక పెట్టుకొని మా దగ్గరికి చేరాలనే భావం అయి ఉండొచ్చు. నేను దాన్ని కూడా కన్ఫర్మ్ చేయట్లా. కానీ సహజంగా వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇచ్చే విధానంలో ఇటువంటివి ఉంటాయి తప్ప అధికారం లేని పార్టీకి, ప్రతిపక్షంలో కూర్చొని ఉన్న పార్టీకి మద్దతు ఇస్తే ఉపయోగం ఏం లేదు. కాబట్టి ఇప్పుడున్న క్రైటీరియాలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇస్తే ఎక్కడో ఒకడ ఉపయోగపడుతుందనే భావంతో కూడా మీరన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారు కానివ్వండి, ఆ విధంగా కూడా మద్దతు ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రం చేత మీకు గతం నుంచి కూడా చెప్తున్నది, ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళు మద్దతు ఇచ్చినంత మాత్రాన వాళ్ళ కేసులు ఏవి మాఫీ కావు. ఎవరైనా సరే న్యాయ పరిధిలో ఉన్నటువంటి కేసుల్ని ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. వాటికి కాకపోతే తాత్కాలికంగా జరిగే ఈ రాజకీయ ప్రక్రియలో ఎవరి యొక్క అననుకూల వాతావరణాలని బట్టి జరుగుతుందే తప్ప ఇక్కడ దానికి దీనికి లింకు పెట్టి బేరం పెట్టి చేయాల్సినంత అవసరం కూడా బీజేపీకి లేదు. ఇందాక పెద్దలు చెప్పినట్టు వీళ్ళంతా మద్దతు ఇవ్వకపోయినా బీజేపీ గెలుస్తుంది. ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏకు ఉన్నటువంటి ఓట్లతో గెలుస్తుంది. మరి అవసరం లేకపోయినా రాజ్నాథ్ సింగ్ గారు ఒక నిమిషం వారి అవసరం లేకపోయినా రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ కి కనీసం ఫోన్ కూడా చేయకపోవడానికి కారణం ఏంటి? చేస్తారు, వాళ్ళకు కూడా చేస్తారు, ఇద్దరికి చేస్తారు. ఎందుకు చేస్తారయ్యా అంటే నేను చెప్తున్నదే, వాళ్ళ మద్దతు లేకపోయినా గెలుస్తాం. కానీ అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరిలో ఎవరి వైపుకు పోవాలనుకునే భావం వచ్చినప్పుడు ఇంది కూటమి వాళ్ళని అడుగుతారు, మేము అడుగుతాం. నిర్ణయించుకునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటారు, ఎవరికి వేస్తారు అనేది అది వాళ్ళ యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది తప్ప అడగటంలో మీరన్నట్లు ముందుగా ఎందుకు అడిగారే అంటే అడ్వాన్స్ అయితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో అని కూడా అయి ఉండొచ్చు. ఏ కారణమైనా కానివ్వండి, అది అడగటం అనేది అందరినీ అడుగుతారు. ఈ 2 కూటములు కాకుండా కూటములకు బయట ఉన్నటువంటి ఏ పార్టీనైనా సరే ఒక్క ఓటు ఉన్నప్పటికీ అడగటం అనేది ఈ యొక్క ఎన్నికల ప్రక్రియలో సర్వసాధారణం. వాళ్ళు బయట ఉన్నారంటేనే వాళ్ళు ప్రతిపక్షము అధికార పక్షానికి వ్యతిరేకం అయినప్పటికీ వాళ్ళని అడుగుతారు. ఎందుకని మీకు తెలుసు, మామూలు సాధారణ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు మనకి ఎంత విలువైనదో ఆ వ్యక్తి మనకి వ్యక్తిగతంగా శత్రువైనప్పటికీ ఆ ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతాం. ఎందుకనే అంటే వాడి మనసు మాది ఏమన్నా ఒక్క ఓటు వేసినా చాలా. అట్లాగే ఇది కూడా జరుగుతుంది తప్ప దీంట్లో ప్రత్యేకంగా బీజేపీ ఏదో ఇచ్చేసి మేమేదో వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి చేస్తున్నాం అనేది మాత్రం కేవలం అపోహలు మాత్రమే. అటువంటివి మాత్రం ఏమీ ఉండవు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ మాత్రమే. ఓకే విట్ల గారు. సార్ రఫీ గారు, మనం నెక్స్ట్ టాపిక్ మూవ్ అయ్యే ముందు వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతున్నప్పుడు అలాగే మీరు మాట్లాడదాం అనుకున్నారు, మీరు ఏదో యాడ్ చేద్దాం అనుకున్నారు. రెండో పాయింట్, విట్ల గారు ఆయన మనసులో మాట ఆయన వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నాడని చెప్పేశాడు. ఇంకా మాట్లాడితే అవసరమైతే సహకరిస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏమన్నా నిజంగా ఆయన అవినీతికి పాల్పడితే జైల్లో పెట్టడానికి సహకరిస్తామని తప్ప మేమెందుకు అని చెప్పేసి అన్నాడు. మరి ఆయన నిజంగా కనుక వింటే అంత బాధపడతారండి జగన్మోహన్ రెడ్డి? మీరు మరీ అలా డైరెక్ట్గా సహకరిస్తామంటే మీరు మాకు సంబంధం లేదనొచ్చు, కానీ సహకరిస్తామనంటే ఏంటి అర్థం? ఇంకా ఇంత కాదు, రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేయడం ఏంటి, ఆయన ఇస్తానంటే మీరు ఆ కృతజ్ఞతాభావాన్ని పక్కన పెట్టేసి ఆ కృతజ్ఞతను కూడా మర్చిపోయి సహకరిస్తామంటే ఎట్లా? సురేష్ గారు ఒక్క నిమిషం. నేరస్తుడికి సహకరిస్తామనేది తప్పు. నేరస్తుడు వేరు, రాజకీయాల్లో ఓటరు వేరు. అందువల్ల ఓటు వేసే విధానం అంతవరకు అదొక సపరేటు. అదేవిధంగా నేరస్తుడు నేరం చేసిన వ్యక్తిని సమర్థించడమో కాపాడటమో అనేది మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ చెయ్యదు. క్రైమ్ రేట్ లో రాజకీయ పార్టీల్లో అత్యాచారాలు, మానభంగాలు, రేపులు, డకాటీలు చేసిన వాళ్ళు బీజేపీలోనే ఎక్కువ ఉన్నారు అని క్రైమ్ రిపోర్ట్ చెప్పింది.
మీ అమిత్ షా గారే దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నారని, ఎందుకోసం జైల్లో ఉన్నారు మీకు అందరికి తెలుసు. గోద్రా నుంచి ఉన్న అన్ని విషయాలు మీకు తెలుసు. కానీ ఆ మాటకు వస్తే మిమ్మల్ని మించిన మనగాళ్ళు ఎవరు లేరు సార్ విఠల్ గారు, అది గుర్తుంచుకోండి. రెండో అంశం, మీరు ఎవరికి సహకరించమన్నారే అది కరెక్ట్ మాట. మీరు ఎవరికి సహకరించరు, ఎవరినైనా మీరు తీసుకుంటారు తప్ప మీరు సహకరించే సమస్య లేదు, అది మాకు తెలుసు. మూడో అంశం, మీరు కేసు జగన్ గారిని అన్నారు, కానీ జగన్ గారిని కాపాడుతున్నదే మీరు, ఇద్దరిని రక్షిస్తున్నదే మీరు. ఇది రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికన్నా వెళ్ళండి. నేను చెప్పా కదా, ఈరోజు మదనపల్లిలో ఉన్నాను, సురేష్ గారి కోరిక మేరకు అన్ని వదిలి పక్కన కూర్చున్నాను. నేను రియల్ చెప్తున్నాను, అబద్ధం చెప్పను. ఒక హోటల్లో కూర్చొని టీ తాగుతూ ఒక చిన్న 25 ఏళ్ళ పిల్లోని మాట్లాడుతూ నవ్వుతూ, ఈరోజు జగన్ గారు గొప్ప రాష్ట్రపతికి మద్దతు ఇస్తున్నారు కదా, ఎందుకంటే ఎందుకు సార్ జైల్లో పోవడకుండా ఉండడానికి. నేను 100% చెప్తున్నాను, మీరు ఎవరినంతా చేయండి, ఇంత పెద్ద మేధావులు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం దానికోసమే మీరు కూడా ఆయనకి ఇచ్చింది హామీ, దానికోసమే. రాజ్నాథ్ సింగ్ గారు మేము నీకు కాపాడుతాం, నువ్వు భయపడొద్దు, మేము ఉన్నాము అని ఇప్పటికీ ఆయన అరెస్ట్ చేయకోకుండా మీరే. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జైల్లో పెట్టినప్పుడు లోకేష్ గారు మీ చుట్టూ తిరిగింది కూడా అదే. కాబట్టి మీ బతుకు, మీ చరిత్ర అంతా నేరస్తుల్ని కాయినా కాకపోయినా అదిరించడము, బెదిరించడము, ఈడిలే మీ పని. ఈరోజు ఈ అమిత్ షా గారు ఎంత జిగజారు మాట్లాడారండి. ఆయన సుదర్శన్ రెడ్డి నక్సలైట్ అంట. ఏమిటంటే ఇంత అన్యాయంగా మాట్లాడితే, ఆయన సుప్రీంకోర్టు ఆయన చాలా గౌరవంగా కౌంటర్ ఇచ్చాడు. ఏమన్నాడు ఆయన, నేనుగా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అన్నాడు. ఎవరైనా ప్లేస్ లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు అన్నాడు. వామపక్షాలు ప్రెజర్ చేశాయంట, వామపక్షాల ఒత్తిడి మేరకు ఆయన తీసుకొచ్చారంట. అదే శక్తి మాకుంటే దేశంలో మిమ్మల్ని వాటికి పాతాళం తొక్కిండే వాళ్ళం. ఆ శక్తిగా మాకు ప్రజలు ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తారేమో చూద్దాం. కానీ ఒక రాష్ట్ర దేశానికి అధినేత మాట్లాడము, దేశానికి అధినేత మాట్లాడడం, మీరు చేసిన అరాచకాలు చాలు, ఇంకా మీకు ఇవ్వరు. మీకు ఆ పగటి కళలు మీకు ఇచ్చింది, మీరు చేసింది చాలు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. విఠల్ గారు ఒక నిమిషం. విఠల్ గారు, వెంకటేశ్వర్లు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు, ఆయన కాంగ్రెస్ కాదు. ఏం నాశనం చేశారండి? సార్ వెరీ సారీ, ఆయన కాంగ్రెస్ అనుకొని మాట్లాడాను, వెరీ సారీ. ఒక్క విషయం కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారులే కానీ. సరే రఫీ గారు, ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు ప్రతి డిబేట్ లో చెప్తున్న మాట ఏంటంటే, తెలుగుదేశం కేంద్రం నుంచి ఏమీ సాధించట్లేదు అని చెప్పేసి ఆయన కంటిన్యూ చెప్తా ఉన్నాడు. నేను ఒకటి కాదు 2-3 మన ఛానల్లోనే చూశాను. సరే, రేవంత్ రెడ్డి గారిని అడిగితే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఏమేమి తీసుకొస్తున్నాడు, కేంద్రం నుంచి 1,60,000 కోట్లు నిధులు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వచ్చింది. నాకు అర్థమైంది. వెంకటేశ్వర్లు గారు అన్నది అసలు తీసుకురావడం కాదు, సరిపడనంత కావలసినంత తీసుకురావడం లేదనేది భావన నేను అనుకుంటున్నా. అలా కాదు, 1 సంవత్సరంలోనే జరగదు, 5 సంవత్సరాల సమయం ఉంది. పెద్దలు వెంకటేశ్వర్లు గారు 5 సంవత్సరాలు ఆగిన తర్వాత ఏం తెచ్చారు, ఏం తీసుకురాలేదు, అమరావతి కట్టారా లేదా, పోలవరం కట్టారా లేదా, పోలవరం నిర్వాసితులకి డబ్బులు ఇచ్చారా లేదా, అలాగే విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరిగిందా లేదా, విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు అయిందా లేదా, ఇవన్నీ కూడా 10 లక్షల కోట్ల రూపాయలు తెచ్చినటువంటి పెట్టుబడులు కార్యరూపం దాల్చినా లేదా, టీసీఎస్ వచ్చిందా లేదా, కాగ్నిజెంట్ వచ్చిందా లేదా, రఫీ గారు, మీకు 5 సంవత్సరాల పాటు మీకు టైం ఉంది, మాకు ఓపిక ఉంది, మీరు తేవాలని కోరుకుంటున్నాం, బాధ్యత గుర్తు చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు, మేము కూడా అదే అడుగుతాం. అయితే ఆపుతున్నారా, జరగకూడదు ఆపుతున్నారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతోంది దశల వారీగా, దాన్ని ఆపుతున్నారా, ఆపగలిగారా? స్టీల్ ప్లాంట్ లో కొన్ని విభాగాలు, కాంట్రాక్ట్ పనులు చేసేటువంటి విభాగాలు కొన్ని ప్రైవేట్ చేశారు. మెయిన్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణకి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. మేము ఆల్రెడీ
కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నాడో కుమారస్వామి గారితో చెప్పించామో ఆయన విశాఖపట్నం వచ్చి ప్రకటన చేశాడు. ఉక్కు శాఖ మంత్రి సహాయ మంత్రి కూడా మన రాష్ట్రంలోనే నరసాపురం నియోజకవర్గం నుంచి ఉన్నాడు. ఆయన కూడా స్పష్టం చేశాడు. ఏదో ఊహించుకొని ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పటం అనేది ఊహించుకుంటాం ఏంటి సార్? కాదు ఊహించుకుంటాం ఏంటి? అక్కడ కార్మిక సంఘాలు ఊహించుకొని ఉద్యమాలు చేస్తున్నారా, లేకపోతే 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తీసేసింది మేము ఊహించుకొని మాట్లాడుతున్నామా? 44లో 32 విభాగాలకి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవటాన్ని కూడా మేము ఊహించుకొని మేము అడుగుతున్నామా? ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఒకసారి, 2,500 కోట్ల రూపాయలు ఒకసారి కేంద్రం విశాఖ ఉక్కుకి ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఏం చేశారు? ప్రైవేటీకరణ చేసేది దేనికోసం సార్? ఇవ్వాలండి సార్. ఇక్కడ ఆ డబ్బులు దేనికి ఉపయోగపడినాయి సార్? ప్రైవేట్ ప్లేయర్స్ ఆకర్షించడానికా? ప్రైవేట్ ప్లేయర్స్ ఆకర్షించడానికా? బాగా మేపి అందంగా తయారు చేసి ఆరోగ్యంగా తయారు చేసి కాయలా పడి ఉంటే గనక ఎవరు కొనరు కాబట్టి, ప్రైవేట్ వాళ్ళు రారు కాబట్టి ప్యాకేజ్ పంపించారు. అది కదా జరిగింది అక్కడ. అదే కదా ఇప్పుడు ఊహించుకుంటాం ఏంటి సార్? ఇప్పుడు అదే కదా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది, నిరూపణ అదే కదా జరుగుతోంది. మీరు ఊహించుకుంటే నేనేం చేయలేను. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకి తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు అని చెప్తాం. దాన్ని అలా నిలబెడతాం. మీరు కావాలంటే చూడండి. మీ మాట మీద మాకేం అపనమ్మకం ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే ఉక్కు శాఖ మంత్రితో పాటు నెక్స్ట్ టైం కాదు, ఈ మధ్య కూడా 2 సార్లు వచ్చారు. కాస్త మోదీ గారితో చెప్పించండి. అసలు మిమ్మల్ని ప్రశ్న మిమ్మల్ని అడగం, అసలు క్వశ్చన్ చేయి మిమ్మల్ని. రైట్. ఎనీవే డిపార్ట్మెంట్ లో మోడీ గారితో చెప్పించాలా, ముర్ము గారితో చెప్పించవలసిన సమయం వచ్చినప్పుడు చెప్పిస్తాము. అందులో మాకేం సందేహం లేదు. మేము కూటమిలో కీలకమైన భాగస్వామి. మా రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టి మేము కూటమిలో కొనసాగడం అనేది మా ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమిలో ఉన్నాం. రాష్ట్రానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలే కేంద్రం ఈ 13-14 నెలల్లో చేసింది. ఓకే రఫీ గారు, మీరు చెప్పిన స్టేట్మెంట్ని ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. చెప్పాల్సిన టైంలో మరి చెప్పిస్తే కనుక అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ సిఫార్సు లేఖలపై దుమారం రేగుతున్న వేళ ఆ లెటర్స్ ఇచ్చిన ఎమ్మెల్యేలు నోరు విప్పారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తే తామే పెరోల్ సిఫార్సు లేఖలు ఇచ్చామని అంగీకరించారు. అయితే తమ లేఖల్ని హోంశాఖ తిరస్కరించినా కూడా అతనికి పెరోల్ ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఎవరికీ పెరోల్ సిఫారసు చేయనని ఈరోజు కోటంరెడ్డి గారు స్పష్టం చేశారు. ఇంతకీ నెల్లూరు రౌడీ శ్రీకాంత్కు పెరోల్ ఎలా వచ్చింది? ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనా? దీని గురించి మాట్లాడే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.